హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫౌజీ పిల్ల. నేను వైజాగ్ వెళ్ళడానికి రెడీ అయిపోయాను అనమాట. అదేంటి ఒక్కదానివే నిల్చున్నావు, వేర్ ఈజ్ యువర్ హస్బెండ్ అని అంటారేమో కానీ ఆషాఢం కదండి. నేను ఆషాఢం కోసం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఆఫ్టర్ ఆషాఢంకి వచ్చేసిన తర్వాత మేము ప్లాన్ చేసాం వైజాగ్ ట్రిప్ అనమాట. చాలా రోజుల తర్వాత నేను ఆర్టీసీ బస్, అది కూడా నేను ఇంటర్లో చదువుకునేటప్పుడు ఈ బస్సులో 2 years తిరిగాను అనమాట. అప్ అండ్ డౌన్ చేశాను. అదే బస్ ఆఫ్టర్ లాంగ్ టైం ఎక్కాల్సి వచ్చింది. ఎందుకంటే నేను దానికన్నా ముందు పెళ్లి తర్వాత 4-wheeler తీసుకోవడం వల్ల ఎప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కి ఇది రాలేదనమాట. ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా 4-wheeler మీద తిరగడం వల్ల. అండ్ నేను పార్వతీపురంలో కాకుండా మా అత్తయ్య వాళ్ళ ఊరి దగ్గరే వెయిట్ చేస్తుంటే మా హస్బెండ్ గారు వచ్చారు. కొంచెం అలిగిసి ఉన్నారు. ఎందుకు సీరియస్గా ఉన్నారంటే ముందు చిన్న గొడవ అయిందనమాట. యాక్చువల్లీ మా హస్బెండ్ వైఫ్ ఎలా ఉంటామంటే, నేను ఎక్స్ట్రోవర్ట్, ఫుల్ ఆఫ్ ఎక్స్ట్రోవర్ట్, తను ఇంట్రోవర్ట్ అనమాట. తనకి ఏదైనా తప్పు చేసినా ఒక మాట అంటే పడలేరు, నచ్చదనమాట. తను తప్పు లేకుండా తను ఏమన్నా సరే తను అలిగేస్తారు. సో ఆ అలకలోనే ఉన్నారనమాట. ఎవరైనా అమ్మాయి ఎక్కువ అలుగుతుంది, మా ఇద్దరిలో రివర్స్ అనమాట. తను ఎక్కువ అలుగుతాడు, నేనే లైట్ తీసుకుంటాను అనమాట. అండ్ ఆఫ్టర్ మా ఆయన నవ్వించేసిన తర్వాత అలా వస్తుంటే ఈ బ్రిడ్జ్ గుర్తుందా, చిన్నప్పటి నుంచి బ్రిడ్జ్ అవుతూనే ఉందని అంటున్నారు కానీ అది ఎప్పుడు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్తున్న బ్రిడ్జ్ ఎప్పుడు పడిపోద్దో తెలియదని ఒక భయం అనమాట. ఈ ఏరియా ఏంటనేది తెలుసుంటే కామెంట్ చేసి చెప్పండి. ఇలా వెళ్తుంటే మళ్ళీ బొబ్బిలి వచ్చింది. బొబ్బిలితో నాకు ఒక కనెక్షన్ ఉంది కాబట్టి వీడియో పెట్టాను అనమాట. యాక్చువల్గా మా అక్క ఇంటర్ వాసు కాలేజ్ జాయిన్ అయింది. మా డాడీ మా అక్క బాగా చదువుతుంది కదా, ఆ కాలేజ్ అయితే నీకు బాగుంటుందని చెప్పేసి అక్కడ తీసుకువెళ్ళారు. అది ఒక నరకంలా అనిపించింది నాకు. ఆమె జాయిన్ అవ్వలేదు. మా అక్కని చూస్తే నాకు తెలిసిపోయేది. సో నాకు వద్దు బాబోయ్, నేను అక్కడ జాయిన్ అవ్వలేనని చెప్పేసి పార్వతీపురంలోనే చదువుకున్నాను నేను. అండ్ ఎంత ట్రాఫిక్, మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఈ కార్లో వెళ్తే బాగుంటుంది కానీ ట్రాఫిక్ ఫ్రీగా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. అలా పాటలు వింటూ మేము టైంపాస్ చేస్తూనే వెళ్తున్నాం అనమాట. సడన్గా మా అక్క వాళ్ళ పిల్లల కోసం ఏదైనా తీసుకెళ్దామని గుర్తొచ్చేటప్పుడు రోడ్డు మీద పెద్ద కార్స్ అమ్ముతున్నారు. మా ఆయన ఏమొచ్చి దాన్ని టెస్ట్ చేసి మరీ తీసుకుంటున్నారు అనమాట. ఏంటది పెద్ద 4 lakhs కారు, దాన్ని టెస్ట్ చేసి కొంచెం బార్గింగ్ చేసి తీసుకున్నాం. అండ్ మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది ముందుకి. ఏం చెప్తామండి, జర్నీ లీవ్కి ఎందుకు వర్షాకాలం వచ్చామని ఫీలింగ్ మాత్రం వస్తుంది. ఒకవేళ 4-wheeler తీసుకోకపోతే మేము ఎక్కడికి వెళ్ళలేమేమో, ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చేదేమో. వైజాగ్ ఇలా విజయనగరం క్రాస్ అయ్యాను, ఇక్కడ వర్షం ఫుల్ ఆఫ్ బారిష్ అనమాట. ఎంత వర్షం అంటే అసలు డ్రైవింగ్ చేయడానికి కూడా తనకు చాలా ఇబ్బంది పడిపోయాడు. అండ్ నేను అక్కల ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతాం అనుకునే టైంకి మా అక్కకు ఫోన్ చేసి మంచిగా వేడివేడిగా బిర్యానీ చేయక్క ప్లీజ్ అని చెప్పాను. సో మా అక్క వాళ్ళు ఇదిలో ఎంటర్ అయిపోయాను. మనం ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం, మా అక్క ఎప్పుడో చేసేస్తుంది అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఏం అడిగినా చేయదేమో కానీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఒక బాండింగ్ ఉంటుంది కదా, సో దానివల్ల మనం ఏం అడిగినా అది కాదండి ఇప్పుడు. సో బిర్యానీ చేసేసరికి అందరం రెడీ అయిపోయినాం మాత్రం కూర్చొని తినడానికి. సో ఇది పార్ట్ 1 మాత్రమే. వైజాగ్లో మేము ఎక్కడికి వెళ్ళాం, ఏమేమి చేసాం అనేది పార్ట్ 2లో కనిపిస్తుంది. మీరు నా ఛానల్ని ఫాలో చేస్తేనే కదా మీకు ఆ వీడియోస్ వస్తాయి. సో ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాంట్ ఫాలో చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ.